హాయ్ ఫ్రెండ్స్, మే నెలలో హాలిడేస్కి ఊరు వెళ్ళాం కదండి. ఊరు వెళ్ళేసి పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకునేసి అన్నదానం చేద్దామని చెప్పి అనుకున్నామండి. సరే ఒక సండే వచ్చేసి ఎన్ని రెడీ చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసామండి. ఉదయాన్నే పొంగళ్ళు పెట్టామండి ఒక 9 గంటలకి. అంతకుముందే 6 గంటలకే అమ్మవారికి చీర రైక, గాజులు, పువ్వులు, అట్టిపండు, ఆకు ఒక్క అట్టిపండు, మాల, టెంక, నిమ్మకాయ మాల ఇవన్నీ ఇచ్చామండి ఉదయాన్నే. ఏమంటే ఆయన వచ్చేసి పూజారి గారు వచ్చేసి అమ్మవారికి అభిషేకం అంతా చేసేసిన తర్వాత చీర కడతారండి. ఉదయాన్నే చీర కట్టి రెడీ చేసేస్తారు కాబట్టి అందువల్ల వచ్చేసి మేము ఉదయాన్నే ఇచ్చేసామండి. తర్వాత 9 గంటలకు అట్లా వచ్చేసి మేము పొంగళ్ళు పెట్టేసి ఆ పొంగళ్ళు నెత్తి మీద పెట్టుకునేసి 3 చుట్లు గుడి చుట్టూ 3 చుట్లు తిరిగానండి. తిరిగిన తర్వాత తీసుకొచ్చి గుళ్ళో పెట్టామండి. గుళ్ళో వచ్చేసి ఆయన వచ్చేసి మేకల్ని కోసేసిన తర్వాత ఆ తర్వాత మాకు అర్చన చేసి ప్రసాదం అంతా అర్పించేసి అర్చన చేశాడండి అమ్మవారికి. తర్వాత వచ్చేసి మేము అన్నదానానికి ఒక 10 గంటలకు అంతా స్టార్ట్ చేసామండి. 10 గంటలకు స్టార్ట్ చేసేస్తే ఆయన వచ్చేసి 1 గంట 1:30కంతా మాకు రెడీ చేసి ఇచ్చాడండి వంట మనిషి. వాళ్ళు ఇద్దరే వచ్చారండి, కానీ చాలా బాగా చేశాడు వంట. మేము 2 మేకలను కోసాము కాబట్టి మేకలు వచ్చేసి 2 మేకల్లో మటన్ ఫుల్గా గ్రేవీ చేశాడండి, గట్టిగా గ్రేవీ చేశాడు. తర్వాత వచ్చేసి బోటి అంతా తీసి గోంగూర మటన్ వేసి చేశాడండి. తర్వాత రసం, వైట్ రైసు, తర్వాత గీ రైస్ చేశాడండి, పెరుగు చారు ఇవన్నీ చేశాడండి. చాలా బాగా టేస్ట్గా చేశాడండి. తర్వాత వచ్చేసి ఆయన వచ్చి చెప్పిన టయానికి కరెక్ట్ టయానికి అందించండి. టేస్ట్గా బాగుంది, ఊర్లో వాళ్ళందరూ కానీ బాగుంది, వంటలు బాగున్నాయి అని చెప్పి అన్నారండి. ఊర్లో వచ్చేసి గుళ్ళో వచ్చేసి మేము ఒక్కలమే కాదండి అన్నదానం చేసేది, ముగ్గురు వాళ్ళు అన్నదానం చేస్తున్నారండి. అందరూ వచ్చేసి చాలా బాగుంది అని చెప్పేసి అందరూ బాగా ఊర్లో వాళ్ళందరూ బాగా తృప్తిగా భోంచేసి వెళ్ళారండి. అలాగే గుళ్ళో కానీ చాలామంది అన్నదానం చేస్తున్నారండి అమ్మవారికి. వారం ఇలాగే చేస్తుంటారండి. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి.